వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. ఈ వీక్ కి మంచి బూస్ట్ అయితే లభించింది. సోమవారం మార్కెట్స్ మంచి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 377 పాయింట్ల లాభంతో ముగిసింది. అలాగే నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో ముగియడం మనం చూసాం. సెన్సెక్స్ ఓవరాల్ గా 28,243 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 8,738 దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూసాం. అయితే ఇవాళ ఆర్బీఐ పాలసీ రివ్యూ ఉండబోతోంది. సో నేపథ్యంలో రేట్ కట్ ఉంటుందని కొందరు, ఉండదని కొందరు, సో ఇలా రకరకాల అంచనాలు ఉన్నాయి. సో ఆ అంచనాల నేపథ్యంలో నిన్న మార్కెట్స్ మంచి మూమెంట్ అయితే కనిపించింది. అండ్ పాజిటివ్గా మెటల్, ఆటో, ఇన్ఫ్రా, పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా నిన్న పాజిటివ్గా మూవ్ అయ్యాయి. మరి ఇవాళ ఏ సెక్టర్స్ పాజిటివ్గా మూవ్ అయిపోతున్నాయి, ముఖ్యంగా ఆర్బీఐ పాలసీ రివ్యూ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, సో మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందో మనం ఇవాళ డిస్కషన్లో చూద్దాం. ఇవాళ మన డిస్కషన్లో మనతో పాటు అనిల్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి అనిల్ గారు. నిన్నటి మార్కెట్స్లో మీ కామెంట్, అలాగే ఇవాల్టి ఆర్బీఐ రివ్యూ ఎఫెక్ట్ నిన్న కనిపించిందా మార్కెట్స్లో? నిన్న చూస్తే మార్కెట్స్ భారీగా లాభపడ్డాయి. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి, అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ నిన్న పాజిటివ్గా ఉన్నాయి. దాంతోపాటు రేట్ కట్ హోప్స్ అనేవి తెరపైకి వచ్చాయి. అదేవిధంగా షార్ట్ కవరింగ్స్ భారీగా నష్టపోవడం వల్ల మార్కెట్స్ లాస్ట్ వీక్ భారీగా నష్టపోవడం వల్ల షార్ట్స్ బిల్డప్ అయ్యాయి. ఆ షార్ట్స్ని కవర్ చేయడం వల్ల, షార్ట్ కవరింగ్స్ వల్ల మార్కెట్స్ బాగా పెరిగాయి. అదేవిధంగా వాల్యూ బయింగ్ కూడా కనిపించింది. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి కౌంటర్స్లో భారీగా కొనుగోలు జరపడం వల్ల మార్కెట్స్ బాగా పెరిగాయి. సో కీ ఇండిసెస్లో ఉన్నటువంటి స్టాక్స్ బాగా కొనుగోలు జరపడం వల్ల మార్కెట్స్ పెరిగాయి. అదేవిధంగా ఇవాళ చూస్తే మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. మన మార్కెట్స్ కూడా ఫ్లాట్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మార్కెట్స్ని ఇవాళ ఆర్బీఐ పరపతి విధానం ఉంది, అది మార్కెట్స్ని డ్రైవ్ చేసే అంశం అనమాట. సో రేట్ కట్ అనేది ఒక 0.25 బేసిస్ పాయింట్స్, 25 బేసిస్ పాయింట్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు. సో లేకపోయినా కూడా మార్కెట్స్ పెద్ద ప్రమాదం ఏమి ఉండకపోవచ్చు దీనివల్ల. ఎందుకంటే ఉర్జిత్ పటేల్ గారు ఫస్ట్ సారి ఆర్బీఐ పరపతి విధానం ప్రకటించనున్నారు. సో ఆయన కూడా రఘురామ్ రాజన్ కొలీగే కాబట్టి ఆయన కూడా ఆయన విధానాలని అవలంబించే అవకాశం ఉంటుంది. సో కొద్దిగా అంటే రేట్ కట్ ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పకపోయినా ఎక్కువ మంది ఉండకపోవచ్చు, స్టేటస్ కో మెయింటైన్ చేయొచ్చు అంటున్నారు. స్టేటస్ కో మెయింటైన్ చేసినా కూడా పర్వాలేదు. అయితే కొద్దిగా ఇన్ఫ్లేషన్ తగ్గటం వల్ల, లాస్ట్ మంత్ ఇన్ఫ్లేషన్ కొద్దిగా తగ్గటం వల్ల కొద్ది ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో వెయిట్ చేసి చూడాలి మనం. ఇవాళ మధ్యాహ్నం తర్వాత క్రెడిట్ పాలసీ ప్రకటించే ఉంది. ఒకవేళ క్రెడిట్ పాలసీలో 25 బేసిస్ పాయింట్ తగ్గించినట్టయితే రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ అయినటువంటి ఆటోమొబైల్, ఇన్ఫ్రా, అదేవిధంగా రియాలిటీ, బ్యాంకింగ్ స్టాక్స్, అదే ఎన్బిఎఫ్సిస్ అటువంటి కౌంటర్స్లో కొద్దిగా మూమెంటం కనిపించే అవకాశం ఉంది. ఓకే అండి. అయితే ఒక కాలర్ని చూసే ముందుగా లలిత జ్యువెలర్స్ విశాఖపట్నం వారి బంగారం ధరల్ని ఒకసారి చూద్దాం. రైట్, నెక్స్ట్ ఒక కాలర్ని చూద్దాం. నాగేశ్వర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. మేడం ఏం లేదు, ఒక 1 year వరకు ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేము. ఓకే. ఏదైనా కంపెనీ ఉంటే మంచి కంపెనీ చెప్తారేమో అని కాల్ చేశాను. మీరు కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి? అవునండి. ఓకే. అంటే మీరు 2 lakhs ఒకేసారి ఒకే కంపెనీలో పెడితే కొద్దిగా రిస్క్ ఉంటుందండి. స్టాక్ మార్కెట్స్ మనం చూసాం లాస్ట్ వీక్ ఎంత వాలటాలిటీ ఫేస్ చేశాయో. ఒకేసారి భారీగా పడిపోవడం వల్ల మీ 2 lakhs కాస్త 1 lakh అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు ఆ 2 lakhs ఏవైనా మంచి ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అని ఉంటాయి. 3 years వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది వాటికి. దానివల్ల మీరు ఊరికే దాన్ని చర్న చేసే అవకాశం ఉండదు. సో వాటిలలో పెట్టినట్టయితే ఫ్రంట్ లైన్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, సో లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. అటువంటి ఫండ్స్లో బాగా రిటర్న్స్ ఇస్తున్నటువంటి ఫండ్స్ మనకు నెట్లో వెతికితే దొరుకుతాయి. అటువంటి ఫండ్స్లో మీరు ఆ 2 lakhs పెట్టినట్టయితే మీరు నిశ్చింతగా ఉండొచ్చు. 3 years తర్వాత బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే మార్కెట్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసినట్టయితే రిస్క్ ఉంటుంది అనమాట. రైట్, నెక్స్ట్ నితీష్ పుట్టపర్తి నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి నితీష్ గారు. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. చెప్పండి మీ క్వైరీ ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఫైనాన్స్ లిమిటెడ్ 67 లో బై చేసాము, హోల్డ్ చేసుకోవచ్చా, కంటిన్యూ చేయమంటారా, ఎగ్జిట్ కావాలా మేడం? స్టాక్ ఏంటండి నితీష్ గారు? జేఎం ఫైనాన్స్ లిమిటెడ్. జేఎం ఫైనాన్స్ లిమిటెడ్. ఓకే. ఎంతలో బై చేశారండి? ఓకే, జేఎం ఫైనాన్స్ నిన్న చూసాం. ఎన్బిఎఫ్సి స్టాక్స్ అదేవిధంగా ఫైనాన్షియల్స్ అన్నీ పెరిగాయి. జేఎం ఫైనాన్స్ కూడా మేనేజ్మెంట్ వైజ్గా అదేవిధంగా ఫండమెంటల్స్ వైజ్గా మంచి కౌంటర్ ఇది. అయితే ఈ మధ్యకాలంలో దాదాపు 70-75 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. నిన్న మాత్రం మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, దాదాపు 12% పెరిగింది. ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. 80-85 రూపీస్ వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్లో వెయిట్ చేయగలిగితే ఇంకా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఒక మెయిల్ చూద్దాం. హరి గారు పంపించారు. విఎస్టీ ఇండస్ట్రీస్, గణేష్ ఎకోస్పియా, సిమ్లీ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా ఈ రేట్ వద్ద?
విఎస్టీ ఇండస్ట్రీస్ మంచి స్ట్రాంగ్ కౌంటర్ అండి. ఈ రేట్లో బై చేయొచ్చు, లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ గణేష్ ఎకోస్పియర్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అయితే కెమికల్ కంపెనీస్ బాగా స్ట్రెంత్ చూపిస్తున్నాయి. సో అందులో భాగంగా ఈ స్టాక్ కూడా ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంటుంది. నిన్న చూసాం డైస్ అండ్ పిగ్మెంట్స్, అదేవిధంగా స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ అన్ని ర్యాలీ చేశాయి. అందులో భాగంగా ఈ స్టాక్ కూడా, అయితే ఈ స్టాక్ నిన్న పెరగలేదు, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది, లాంగ్ టర్మ్లో పెట్టుకుంటే పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ రమేష్ పెద్దపల్లి నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి మేడం. రమేష్ గారు చెప్పండి. ఒకసారి సుజలాన్ ఎనర్జీ గురించి తెలుసుకోవాలి మేడం. సుజ్లాన్ బై చేశారండి? ఇంతకు ముందు 2 years బ్యాక్ 975 లో బై చేశాను, 2975 లో సెల్ చేశాను. ఓకే, అయితే ఇప్పుడు ఏమన్నా తీసుకోమంటారా, ఎట్లా ఉంటే ఆగమంటారా? సుజలాన్ ఎనర్జీ అంత రికమెండ్ చేయదగ్గ స్టాక్ కాదండి. ఇది 15 రూపీస్లో ఉంది. ఇప్పుడు డెట్ బర్డెన్ ఎక్కువగా ఉంది. సో లాస్ట్ క్వార్టర్ కూడా పెద్దగా మంచి రిజల్ట్ ఇవ్వలేకపోయారు. అయితే మార్కెట్స్ బాగా పెరుగుతున్నప్పుడు చిన్న షేర్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా పెరిగితే పెరగవచ్చు, కానీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కౌంటర్ ఏం కాదు. సో మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో బై చేయండి. బాగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి సెక్టర్స్లో ఎన్బిఎఫ్సి స్టాక్స్ కొనండి, అదేవిధంగా ఆటోమొబైల్ స్టాక్స్ కొనండి, స్పెషాలిటీ కెమికల్స్, డైస్ అండ్ పిగ్మెంట్స్, అటువంటి కౌంటర్స్లో ఉన్నటువంటి అటువంటి రంగాల్లో ఉన్నటువంటి మంచి స్టాక్స్ ఎంచుకొని కొనుగోలు చేయడం మంచిది. అదేవిధంగా స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి, అటువంటివి మీరు బై చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ తిరుపతి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి సార్, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ సార్. ఓకే, నేను టీవీఎస్ శ్రీచక్ర అనే కంపెనీని 230లో ఉన్నాను సార్. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్ నేమ్. టీవీఎస్ శ్రీచక్ర. టీవీఎస్ శ్రీచక్ర, ఓకే. అలా దాన్ని 230లో ఉన్నాను సార్. ఓకే. అలాగే ఎంఆర్ఎఫ్ 10,000లో తీసుకున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు చాలా మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు, మంచి స్టాక్స్ ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? అమ్మమంటారా, ఉండమంటారా, ఏం అర్థం కావడం? టీవీఎస్ శ్రీచక్ర చూస్తే 3900 రూపీస్ దగ్గర ఉంది, 3900 దగ్గర ఉంది. ఇది ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. లాస్ట్ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇది కూడా ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే రబ్బర్ ప్రైసెస్ బాగా తగ్గాయి. సో వాళ్ళకు ముడి సరుకు ప్రైసెస్ తగ్గాయి కాబట్టి వాళ్ళ మార్జిన్స్ పెరుగుతున్నాయి, టైర్ స్టాక్స్. సో టైర్ కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వార్టర్లో కూడా. సో మీరు వెయిట్ చేయండి, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది ఈ రెండు స్టాక్స్ కూడా. రైట్, నెక్స్ట్ రవివర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. ఆర్బిఎల్ బ్యాంకు చాంపల్ ఫెర్టిలైజర్స్ బై చేయొచ్చా? ఏ ఫెర్టిలైజర్ స్టాక్ అండి? ఫస్ట్ ఇది ఆర్బిఎల్ బ్యాంక్ మేడం. ఆర్బిఎల్ బ్యాంక్, ఓకే. ఫెర్టిలైజర్ రెండు బై చేయొచ్చండి. చెంబల్ ఫెర్టిలైజర్స్ మాన్సూన్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఫెర్టిలైజర్స్ స్టాక్స్ కొద్దిగా ట్రెండ్ చూపించే అవకాశం ఉంటుంది. అయితే చెంబల్ ఫెర్టిలైజర్స్ చూస్తే ఫండమెంటల్ వైజ్గా అంత అట్రాక్టివ్ కౌంటర్ కాదు కాబట్టి మాన్సూన్స్ బాగున్నాయి కాబట్టి పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది షార్ట్ టర్మ్ కోసం బై చేయండి. అదేవిధంగా ఆర్బిఎల్ బ్యాంక్ ఈ మధ్య పబ్లిక్ ఇష్యూకి వచ్చినటువంటి బ్యాంకు 297 రూపీస్ దగ్గర ఉంది. ఇది కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. దీన్ని లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. రైట్, నెక్స్ట్ రామయ్య నర్సరావుపేట నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. నెలకు 5,000 చొప్పున 3 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలండి, దేనిలో పెట్టమంటారు? ఓకే, మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. మ్యూచువల్ ఫండ్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో బై చేయండి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి టాప్ 200 ఫండ్ ఉంది. అది గత 10-15 ఇయర్స్గా మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. అది లార్జ్ క్యాప్ ఫండ్. అటువంటి ఫండ్స్లో పెట్టినట్టయితే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. సో నెలకు 3,000 పెట్టదలుచుకున్నారు కాబట్టి ఆ స్టాక్లో సిప్ పద్ధతిలో పెట్టండి, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 5 to 10 ఇయర్స్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ సెక్టర్స్ వైజ్ చూస్తే అనిల్ గారు నేటి ఏ సెక్టర్స్ బాగా పెర్ఫామ్ చేస్తే ఇవాళ ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయండి? నిన్న చూసాం మనం రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ అయినటువంటి ఆటోమొబైల్, ఇన్ఫ్రా, అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంటుంది. నిన్న ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ కూడా బాగానే మంచిగా చూసాం. అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్, ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. డైస్ అండ్ పిగ్మెంట్స్ మనం చెప్పుకున్నట్టు మనం గత ఎన్నో సెషన్స్లో చెప్పాము, కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, డైస్ అండ్ పిగ్మెంట్స్ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. వాటి అవుట్లుక్ నెక్స్ట్ 5 years వరకు కూడా బాగుండొచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. దానివల్ల ఆ రంగంలో ఉన్న స్టాక్స్ అన్ని దాదాపు మల్టీ బ్యాగర్స్గా మారాయి. సో ఫర్దర్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ శ్రీనివాస్ చిత్తూరు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. మేడం జీ లెర్నింగ్ 37లో కొన్నాను. ఓకే. నెక్స్ట్ ఇన్ఫోసిస్ 1100లో ఉంది మేడం, ఒక 70 shares. ఓకే. ఓకే, జీలెన్ 36లోనే ఉందండి ప్రస్తుతం కూడా. సో ఈ స్టాక్ ఒక రేంజ్ బౌండ్గా ఉంది. సో గత కొద్ది వారాలుగా ఈ స్టాక్ అదే రేంజ్లో కదలాడుతుంది. సో లాంగ్ టర్మ్కు పెట్టుకున్నట్టయితే లాంగ్ టర్మ్లో మళ్ళీ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయగలిగినట్టయితే ఈ స్టాక్ పెరిగే అవకాశం కనిపిస్తుంది.
అదేవిధంగా ఇన్ఫోసిస్ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ నిన్న మార్కెట్స్ బాగా పెరిగినా కూడా ఐటీ స్టాక్స్ పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోయి నెక్స్ట్ క్వార్టర్లో కూడా ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు అన్న అంచనాలతో ఈ స్టాక్స్ పెరగటం లేదనమాట. క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా నెక్స్ట్ వీక్ రాబోతున్నాయి, Q2 రిజల్ట్స్. దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వార్టర్లీ రిజల్ట్స్లో పెర్ఫార్మెన్స్ బాగా ఉంటేనే మన TCS అదేవిధంగా ఇన్ఫోసిస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఐటీ రంగంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిదండి. రైట్, నెక్స్ట్ రాఘవరాజు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి రాఘవరాజు గారు, చెప్పండి. రిలయన్స్ కమ్యూనికేషన్ షార్ట్ టర్మ్ కి యూజ్ ఉంటుందా? రిలయన్స్ కమ్యూనికేషన్స్ బై చేద్దాం అనుకుంటున్నారు మీరు? అవునండి. అయితే టెలికమ్యూనికేషన్ స్టాక్స్ అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదండి. రిలయన్స్ జియో వచ్చాక ఈ కాంపిటీషన్ ఎక్కువైంది. అయితే రిలయన్స్ జియోతోని ప్యాక్ట్ కుదుర్చుకుంటున్నట్టు రిలయన్స్ కమ్యూనికేషన్ ప్రకటించబట్టి ఈ స్టాక్లో కొద్దిగా మూమెంటం కనిపించింది. అయితే ఇది రేంజ్ బౌండ్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఒకవేళ భారీగా పెరిగినా కూడా ఒక 5% 5 to 10% పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగే అవకాశాలు ఎక్కువ లేవని చెప్పవచ్చు. రేంజ్ బౌండ్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఈ సెక్టర్లో కంటే టెలికమ్యూనికేషన్ సెక్టర్లో కంటే పెర్ఫామ్ చేస్తున్న సెక్టర్లో ఇప్పుడు బాగా లైమ్లైట్లో ఉన్నటువంటి సెక్టర్స్ చాలా ఉన్నాయి. అటువంటి సెక్టర్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే బెటర్ అండి. ఫైనాన్షియల్స్, NBFCs అదేవిధంగా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. నిన్న కూడా చూసాం మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అన్ని పెరిగాయి. సో అటువంటి రంగాల్లో మీరు చూజ్ చేసుకోవడం బెటర్ అండి. రైట్, నెక్స్ట్ రవికుమార్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. లైన్ కట్ అయినట్లుంది. ఒక మెయిల్ చూద్దాం. గిరీష్ పంపించారు. ఇండియన్ ఇన్ఫోటెక్ స్టాక్ని హోల్డ్ ఆర్ సెల్? ఇండియన్ ఇన్ఫోటెక్ అంత అట్రాక్టివ్గా అనిపించట్లేదు. ఇది లైమ్లైట్లో ఉన్నటువంటి స్టాక్ ఏం కాదు. సో దీంట్లోంచి దీన్ని అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, అండ్ ఇవాళ స్టాక్ సజెషన్స్ అనిల్ గారు. స్టాక్స్ విషయానికి వస్తే NBFCs బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఫైనాన్షియల్ కంపెనీస్ ముఖ్యంగా మైక్రో లెండింగ్ కంపెనీస్ అనమాట. నిన్న భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ దాదాపు 3% పెరిగింది. ఇది ఫర్దర్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా M&M ఫైనాన్స్ కూడా 385 రూపీస్ దగ్గర ఉంది. ఇది కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. కన్జంప్షన్, రూరల్ కన్జంప్షన్ మెరుగుపడవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. దానిలో దృష్టిలో పెట్టుకుంటే NBFCs బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఎడెల్వైస్ కూడా నిన్న ఒక న్యూస్తో పెరిగిందనమాట. ఇది కూడా మన మార్కెట్ బాగా పడిపోయినప్పుడు 99 రూపాయలకు వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ 126 రూపీస్ వరకు వెళ్ళగలిగింది. ఈ స్టాక్ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. మేనేజ్మెంట్ కూడా మంచి మేనేజ్మెంట్. అదేవిధంగా అగ్రి బేస్డ్ స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. జైన్ ఇరిగేషన్ నేను బాగా పెరిగింది, 95 రూపీస్ దగ్గర ఉంది. మనం గతంలో కూడా రికమెండ్ చేసాం జైన్ ఇరిగేషన్. ఇది కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. ర్యాలీస్ అని టాటా గ్రూప్కి సంబంధించిన కంపెనీ పెస్టిసైడ్ తయారు చేస్తుంది. ఇది 236 రూపీస్ దగ్గర ఉంది. ఇది కూడా ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ ఉంది. అదే కావేరీ సీడ్స్ కూడా, సీడ్ కంపెనీస్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నందున 579 రూపీస్ దగ్గర ఉంది. ఇది కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ట్రెంట్ ఒకటి టాటా గ్రూప్కి చెందినటువంటి రీటైల్ కంపెనీ 224 రూపీస్ దగ్గర ఉంది. ఇది స్ప్లిట్ అయిన తర్వాత రేటు. ఇది కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. నిన్న మీడియా స్టాక్స్ కూడా లైమ్లైట్లో ఉన్నాయి. జీ ఎంటర్టైన్మెంట్ బాగా పెరిగింది. అదేవిధంగా సన్ టీవీ కూడా స్ట్రెంత్ చూపించింది. నిన్న వాల్యూమ్స్ జంప్ అయ్యాయి, 530 రూపీస్ దగ్గర ఉంది. ఇది కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా రూరల్ కన్జంప్షన్ మెరుగుపడే అవకాశం ఉన్నందున కన్జంప్షన్ స్టోరీస్ అన్ని థీమ్స్ అన్ని పెరుగుతున్నాయి. సో సిమెంట్ కంపెనీస్ కూడా స్ట్రెంత్ చూపిస్తున్నాయి. నిన్న కూడా చిన్న చిన్న సిమెంట్ కంపెనీస్ అన్ని బాగా పెరిగాయి. సో ఇండియా సిమెంట్స్ కూడా 151 రూపీస్ దగ్గర ఉంది. ఇది కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ వెంకటప్పయ్య నంద్యాల నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. సార్ నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే, చెప్పండి సార్. ఇది మ్యూచువల్ ఫండ్స్ అని అందులో సిప్ చేయటం అనే ఒక పద్ధతి అని ఉంది కదా సార్? అది అవును, ఓకే సార్. మాకు ఇక్కడ నంద్యాల అది ఎట్లా స్టార్ట్ చేయాలి, అది ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది అసలు తెలియట్లేదు సార్. మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా ఆ బ్యాంకులకు కూడా ఫండ్ హౌసెస్ ఉన్నాయి. సో ప్రతి బ్యాంక్ ఫండ్ హౌస్ను మెయింటైన్ చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ కానీ, ICICI కానీ, HDFC కానీ, ఈవెన్ SBI కూడా. సో ఏ బ్యాంక్లోకి వెళ్ళినా మ్యూచువల్ ఫండ్ విభాగం ఉంటుంది. దాంట్లో మీరు వెళ్ళినట్టయితే వాళ్ళు మంచి సజెషన్స్ ఇస్తారు, మంచి ఫండ్స్ను కూడా వాళ్ళు సూచిస్తారు. సో అందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే మీరు ECS కూడా పెట్టుకోవచ్చు. మీరు బ్యాంక్ అకౌంట్ నుంచే కట్ అయిపోతాయి మనీ. ప్రతి నెల 2000 కానీ 5000 కానీ మీ స్తోమతను బట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసినట్టయితే యావరేజ్ అవుతూ ఉంటుందన్నమాట. దానివల్ల మీ యొక్క పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇండియన్ గ్రోత్ స్టోరీ బాగానే ఉన్నాయి. లాస్ట్ 10 years నుంచి చూస్తే కూడా మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. లాస్ట్ 1 year నుంచి చూస్తే కూడా మార్కెట్స్ కీ ఇండిసెస్ చూస్తే దాదాపు 20% పెరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే లాంగ్ టర్మ్లో మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉన్నందున సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో బై చేయండి. ఏదైనా మ్యూచువల్ ఫండ్ చూజ్ చేసుకోండి. ఏదైనా బ్యాంక్కి వెళ్తే వాళ్ళు సలహా ఇస్తారు మీకు.
రైట్. అలాగే ఎవ్రీ ఫ్రైడే కూడా మనం మ్యూచువల్ ఫండ్ గురించి స్పెషల్ సెషన్ ఉంటుంది. సో ఆ సెషన్లో మీకు మంచి మంచి ఫండ్స్ని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఫ్రైడే వాచ్ చేయండి, మీకు మంచి ఫండ్స్ సజెషన్స్ దొరికే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం. రవి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి రవి గారు. హెచ్టిఐఎల్, బిహెచ్ఈఎల్, డిష్ టీవీ మూడిట్లో ఏది బెటర్ షార్ట్ టర్మ్ కోసం? డిష్ టీవీ చూసామండి. డిష్ టీవీ నిన్న బాగా పెరిగింది. మనం ఇందాక చెప్పుకున్నట్టు కన్జంప్షన్ స్టోరీస్, అంటే జనం ఎక్కువ ఏది కన్జ్యూమ్ చేస్తున్నారో అటువంటివన్నీ బాగా పెరుగుతున్నాయి. ఆటోమొబైల్ కానీ, అదేవిధంగా వైట్ గూడ్స్ కానీ, ఇటువంటి స్టాక్స్ అన్ని బాగా పెరుగుతున్నాయి. సో బ్యాంక్స్ కూడా పెరుగుతున్నాయి. సో డిష్ టీవీ కూడా నిన్న పెరిగింది. మనం గతంలో 60 లెవెల్స్లో దాన్ని రికమెండ్ చేయడం జరిగింది. Q1 రిజల్ట్స్ కూడా బాగున్నాయి. Q2 రిజల్ట్స్ కూడా బాగా పోస్ట్ చేసే అవకాశం ఉన్నందున సబ్స్క్రిప్షన్స్ కూడా మెరుగుపడితే ఈ స్టాక్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోదగ్గ స్టాక్ 97 ఆ ప్రాంతంలో ఉంది. ఇది ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. మీరు దీన్ని కొనుగోలు చేయడం బెటర్ అండి. నెక్స్ట్ హరికృష్ణ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో నమస్తే అండి. చెప్పండి. అది నేను బిహెచ్ఎల్ కొన్నానండి. ఒక 450 షేర్స్ 159.06 యావరేజ్ ప్రైస్ దగ్గర కొన్నాను. ఓకే. సో యాక్చువల్ గా దాన్ని వెరీ షార్ట్ టర్మ్ అని పెట్టుకున్నాను. ఇప్పటికి ఆల్రెడీ బాగా లాస్ లో ఉన్నాను. సో ఏం చేయాలి? ఇంకేమన్నా యాడ్ చేసి యావరేజ్ చేయాలా, లేకుంటే లాస్ బుక్ చేసుకోవాలా అర్థం చేసుకోవాలి. బిహెచ్ఈఎల్ యాక్చువల్గా Q1 రిజల్ట్స్ బాగానే ఉన్నాయండి. మార్కెట్ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఉన్నాయి Q1 రిజల్ట్స్. సో Q1 రిజల్ట్స్ తర్వాత అందరూ పెరుగుతుందని అనుకున్నారు. 150 రేంజ్ నుంచి పెరుగుతుందని అనుకున్నారు. కాకపోతే మార్కెట్స్ వాలటాలిటీని బట్టి ఈ స్టాక్ బాగా పడిందనమాట. సో 137 దగ్గర ఉంది ప్రస్తుతం. సో మీరు యావరేజ్ చేయకండి, ఈ స్టాక్ను ఉంచండి. అలాగని లాస్ బుక్ చేయడం మంచిది కాదు. కాబట్టి మీరు దీన్ని వెయిట్ చేయండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయగలిగితే ఈ స్టాక్ మళ్ళీ మీ రేట్ వచ్చే అవకాశం ఉంటుందేమో. అయితే పెర్ఫార్మింగ్ చేస్తున్నటువంటి సెక్టర్స్, అంటే ఇది గత కొద్ది సంవత్సరాలుగా ఈ స్టాక్ బాగా పెర్ఫామ్ చేయట్లేదు అనమాట. సో ఇటువంటి స్టాక్స్ని చూజ్ చేసుకోవడం మంచిది కాదు. మీరు ఆల్రెడీ చూజ్ చేసుకున్నారు కాబట్టి స్టాక్ వైజ్గా అయితే, ఫండమెంటల్స్ వైజ్గా అయితే మంచి స్టాకే. కాకపోతే మార్కెట్లో పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అనమాట. సో మీరు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయగలిగితే ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉంది. రైట్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. ఇవాళ గోల్డ్, గ్యాస్ ఎలా ఉండబోతుంది? కమోడిటీస్ చూస్తే మీరు గోల్డ్ అండ్ సిల్వర్ కొద్దిగా వీక్గా కనిపిస్తున్నాయండి. క్రూడ్ ఆయిల్ మాత్రం కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తుంది. బ్రెంట్ కూడా చూస్తే మన ఇంటర్నేషనల్ మార్కెట్లో $50 అధిగమించింది. సో ఓపెక్ కంట్రీస్ ఏదైతే నిర్ణయం తీసుకున్నాయో దానివల్ల క్రూడ్ స్ట్రెంత్ చూపిస్తుంది. క్రూడ్ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే బాగా పెరగడం వల్ల కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం నెగిటివ్గా కనిపిస్తున్నాయి. నెగిటివ్ బయాస్ కంటిన్యూ కావచ్చు. రైట్. నెక్స్ట్ కాలర్ నారాయణ ఉప్పల్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి నారాయణ గారు. మేడం చెప్పండి. నమస్తే మేడం. ఎస్ఆర్ఐలు బై చేయొచ్చా? ఎస్ఆర్ఐఎల్ చూసుకుంటే ఈ కొటేషన్ రావట్లేదండి. మీరు ఎస్ఆర్ఐఎల్ బై చేయలేరు. ఇప్పుడు కొటేషన్ ఏం కనిపించట్లేదు. సో మీరు వేరే స్టాక్స్ చూస్ చేసుకోండి. ఒక మెయిల్ చూద్దాం. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ లాంగ్ టర్మ్కా ఆర్ షార్ట్ టర్మ్కా హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్కి ఈ 3 స్టాక్స్ బై చేయొచ్చండి. యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్, అదేవిధంగా ఎస్బీఐ కూడా 3 ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి కౌంటర్స్. అయితే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ బట్టి ఈ స్టాక్స్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాబట్టి కొద్దిగా వోల్టాలిటీ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ ట్రేడ్ పాలసీ ఉంది కాబట్టి రేట్ సెన్సిటివ్ సెక్టర్ అయినటువంటి బ్యాంకింగ్ సెక్టర్ కొద్దిగా వోల్టాలిటీని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో వడ్డీ రేట్లు ఏమైనా తగ్గించే అవకాశం ఉంటే ఈ స్టాక్స్ లాభపడే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి బ్యాంకింగ్ స్టాక్స్ విషయంలో. రైట్. ఇవాల్సిన డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అనిల్ గారు? ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.